నమస్తే మా యుఎస్ లో మనకి ఫస్ట్ యాక్చువల్ జాబ్ వచ్చింది ఇంటర్న్షిప్ బట్ యాక్చువల్ కార్పొరేట్ జాబ్ అసలు ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది ఏం చేస్తొచ్చిందో జర్నీ మొత్తం మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్న్షిప్ ఏం రోల్ రాబాయి అంటే యూఐ యూఎక్స్ డిజైన్ ఇంటర్న్. పని ఏముంటది రాబాయి అంటే ఫిగ్మాలో వైర్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్, ఎంపతి మ్యాప్స్, స్కెచింగ్, యూఎక్స్ ఆడిట్స్, మొత్తం మిక్స్ వెజ్ బిర్యానీ. ఇవన్నీ మనం ఆల్రెడీ కోర్సులు చేసి సెట్ చేసినవే. నేను చేసిన గూగుల్ ది కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిన. మన జాబ్ అండ్ సిరీస్ నుంచి మీకు తెలిసిందే మనకి ఇప్పుడు ఇంటర్న్షిప్ వచ్చింది మన జాబ్ లోనే. అసలు ఏం చేస్తే జాబ్ వచ్చిందో మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఇట్ ఇస్ అవర్ ఫస్ట్ డే యాజ్ ఎ యూఎక్స్ డిజైన్ ఇంటర్న్. సో దన్నా రెడీ అయిపోయినా. ఇప్పుడు అన్నిటికంటే ముందు ఇంకో 3 నిమిషాలలో మనకి హెచ్ఆర్ కాల్ ఉంది. Moments later. Yeah, I'm doing great. How about you? Sure, thank you. Yeah. Of course, yeah. Yeah, bye. మా ఇప్పుడే మన హెచ్ఆర్ కాల్ అయిపోయింది. ఏం లేదు, జస్ట్ కొంచెం డాక్యుమెంటేషన్ ఇంకా కొంచెం స్టఫ్ గురించి మాట్లాడుండే. మన ఈఐడి కార్డ్ అవన్నీ ఫస్ట్ స్కాన్ చేసి పంపాలంట. సో ఫస్ట్ ఇప్పుడు ఆ పని చేయాలి. 5 minutes later. మా కార్డ్ సబ్మిట్ చేసేసిన. ఇప్పుడు ఇండియాలో టైం సాయంత్రం 7:30 అవుతుంది. నేను పనిచేసే మా టీమ్ లో యాక్చువల్ డిజైనర్లు అందరూ ఇండియాలోనే ఉన్నారు. ఇక నా కోసం కొంచెం గంట 2 గంటలు ఎక్కువ కూర్చున్నారు మన డిజైనర్. బట్ మా ఇప్పుడే వాళ్ళతో కాల్ మాట్లాడినా ఒక్కొక్కరికి ఏం స్కిల్ ఉంది తెలుసా? క్వశ్చన్లు అడిగి సావగొట్టిన. పక్కా ఫస్ట్ డే ఇంత సావగొడుతున్నారు ఏంద్రా అని అనుకుని ఉంటారు. బట్ కాల్లే ఇప్పటిదాకా కాల్ మాట్లాడుతుంటే సడన్ గా గుర్తొచ్చింది. నేను ఎప్పుడో ఈ డిజైనర్ ని ఫిజికల్ గా ఒక 1.5 year ముందే కలిసిన. 2023 లో బెంగళూరులో మీటప్ పెట్టినుండే, గుర్తుందా? అప్పుడు జాల్ వాల్ ఆఫీస్ లోనే మీటప్ పెట్టినుండే. ఆ వ్లాగ్ చూసినట్టయితే మీకు గుర్తుండే ఉంటది. మనం మీటప్ అయిపోయిన తర్వాత ఆ రోజు మన సెంటిమెంట్ వాటర్ బాటిల్ ని అక్కడ ఆఫీస్ లోనే వదిలేసి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయినా. అదే హోటల్ కి వెళ్ళిపోయినా. హోటల్ ఒక 15 నిమిషాలు వాక్ అంతేలే గానీ. బట్ ఇమీడియట్ గా రియలైజ్ కాగానే మళ్ళీ జాల్వ్ ఆఫీస్ కి పోయినా. అప్పుడు టైం అరౌండ్ ఒక 10 ఏమో అవుతుంది అనుకుంటా. ఆ రోజు ఆల్రెడీ మన మీటప్ వల్ల టీం అందరు ఎక్స్ట్రా అవర్స్ పని చేశారు. అంత అయిపోయింది మొత్తం చిల్ అని చెప్పేసి అందరు ఇంటికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ మన డిజైనర్ కూడా వెళ్ళిపోతుండే. నేను ఇక డిజైనర్ దగ్గర పోయి మా ఇట్లా సెంటిమెంట్ వాటర్ బాటిల్ మర్చిపోయినా, మళ్ళీ ఒకసారి మీదికి పోదామని చెప్పేసి ఇది రిటర్న్ తీసుకోపోయి ఆయనతో మళ్ళీ మొత్తం అన్లాక్ చేపించి అడిగించిన వాటర్ బాటిల్ తీసుకొని వచ్చిన. సో మనోడు ఇప్పటిదాకా కాల్ అదే చెప్తుండే. సో ఎనీవేస్ మన టీం అయితే మొత్తం చిల్లున్నారు మా. అండ్ వీళ్ళ దగ్గర నుంచి పక్కా మస్తు నేర్చుకోవచ్చు. అగైన్ నా ప్రొఫైల్ గురించి మాట్లాడితే నా బ్యాచిలర్స్ ఏమో ఐటీలో చేసిన, తర్వాత జాబ్ ఏమో బిగ్ డేటా ఇంజనీర్ లాగా చేసిన, తర్వాత మాస్టర్స్ చేద్దామని యూఎస్ కి మూవ్ అయినా. యూఎస్ లో మాస్టర్స్ డిగ్రీనేమో డేటా సైన్స్ లో చేసిన. ఇది యూఎక్స్ డిజైన్ ఎడికించి వచ్చింది రాబాయ్ అంటే నా బ్యాచిలర్స్ ఉన్నప్పుడు నేను పెట్టిన 2 స్టార్ట్అప్స్ లల్లా నేనే ఒక్కగానొక్క సోలో డిజైనర్. యూఎక్స్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, లోగో డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, మోషన్ డిజైన్, ఇంటరాక్షన్ డిజైన్ అండ్ ఫోటోగ్రఫర్. ఆల్ థింగ్స్ క్రియేటివ్ అనుకో. ఒక 360-degree డిజైనర్ లాగా పనిచేసిన. ఆల్సో గూగుల్ ది యూఎక్స్ డిజైన్ సర్టిఫికేషన్ చేసినుండే. టోటల్ దీంట్లో 7 కోర్సులు ఉంటాయి. ఆ 7 కోర్సులు కంప్లీట్ చేసి నా కేస్ స్టడీస్ ఇంకా పోర్ట్ఫోలియో కూడా రెడీ చేసిన. అండ్ ఇప్పుడు డేటా సైన్స్ డిగ్రీ చేసిన తర్వాత ఈ ట్రాన్సిషన్ ఎందుకు రాబాయి అంటే ఆల్రెడీ ఈ వీడియోలో నా ట్రాన్సిషన్ గురించి క్లియర్ గా చెప్పిన, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో జాల్ తో మన పంచాయతీ స్టార్ట్ అయింది నేను యూఎస్ లో దిగిన డే 1 రోజే. మనం ఇండియా నుంచి యూఎస్ కి వస్తున్న ఫస్ట్ వ్లాగ్ నుంచి మనకు తెలిసిందే. నేను వికాస్ గాడు ఫాల్ 22 లో ఇండియా నుంచి యూఎస్ కి బయలుదేరినాం. ఇది ఆల్రెడీ మా బీటెక్ దోస్తు గారు సేమ్ అదే యూనివర్సిటీలో ఉన్నారు. వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు, మొత్తం అంతా సెట్ అని చెప్పారు. బట్ మనం ఇక్కడ దిగే టైం కి సమ్మర్ వెకేషన్స్ అని చెప్పేసి వాళ్ళు ఇండియాకి వచ్చేసారు. ముగ్గురు పెద్ద మనుషులు మనం పిక్ చేసుకుంటా అని చెప్పి హ్యాండ్ ఇచ్చారు. ఇకేముంది, దిగిన రోజే వేరే ఫ్రెండ్ ఊబర్ బుక్ చేస్తే క్యాబ్ ఎక్కేసి ఇంటికి వచ్చినాం. మంచిగా ఇంటికి వచ్చినాం, మ్యాగీ చేసుకున్నాం, తిన్నాక పందామని బెడ్ మీదకి పోతుంటే బెడ్ మీద నాకు ఒక ఎన్వలప్ కనిపించింది. ఎన్వలప్ అంటే మన మనీష్ గాంధీ జాల్ ది క్రెడిట్ కార్డు వానికి ఇంటికి డెలివరీ అయిపోయి ఉండే. అప్పటికి మనకి ఇంకా యూఎస్ లో క్రెడిట్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ ఏంది అని ఏం తెలియదు. అరే ఇట్లా జాల్వ్ అని చెప్పేసి ఒక క్రెడిట్ కార్డు రాబోయి అందరికి ఉన్నదని చెప్పేసి చెప్పిండు. ఇక మన వాళ్ళకి ముగ్గురుకున్నాయి, మనం ఎందుకు దగ్గాలి అని చెప్పేసి నేను కూడా అప్లై చేసిన. అసలు అగైన్ అప్పటికి క్రెడిట్ స్కోర్ అంటే ఎంత ఇంపార్టెంట్ ఏందో ఏం తెలియదు. బట్ మన వాళ్ళ దగ్గర ఉంది, మనం ఎందుకు దగ్గాలి అని చెప్పి అప్లై చేసిన. డెలివరీ కూడా అయిపోయింది. మనం ఇక యూఎస్ కి వచ్చిన ఇనిషియల్ డేస్ లో మనకి ఎంత ఖర్చు ఉంటుందో తెలిసిందే. ఆల్సో మన బ్యాంక్ అకౌంట్ కూడా జర గలగలమంటది. ఇక నా బ్యాంక్ అకౌంట్ లో ఆల్రెడీ పైసలు ఉన్నా గానీ జాల్ యాప్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ క్యాష్ బ్యాక్లు, రివార్డులు అవి ఇవి అని చెప్పేసి మొత్తం ఆగమాగం ఉండే. ఇండియాలో ఉన్నప్పుడు నాకైతే ఇంతగానో ఎక్కువ క్యాష్ బ్యాక్ వచ్చే కార్డు లేకుండే. సో ఇది చూడగానే మొత్తం ఖుషి అయిపోయాను. సో ఇక ఉన్న లేని అవసరమైన వాటికి అన్నిటివి జాల్ గీక్కుంటూ కూర్చున్నా. నా బ్యాంక్ అకౌంట్ కంటే ఈ క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఎక్కువ ఉండే. సో మన బ్యాలెన్స్ అంతా బ్యాంక్ లో మంచిగా నిండిపోయి ఉంది. ఇక గ్రోసరీస్ కి, ఎలక్ట్రిసిటీకి, అమెజాన్ లో మనం ఆర్డర్ చేస్తే వాటికి అన్నిటికీ కార్డ్ గీక్కుంటూ పోతుండే. పాయింట్స్ వస్తున్నాయి, క్రెడిట్స్ వస్తున్నాయి, నాకు మజా వస్తుంది. ఇక నాకున్న ఒక క్రెడిట్ కార్డ్ అదే. సో ఇక వాడుతున్నా చేస్తున్నా అంత బానే ఉంది. తర్వాత ఇక మన యూట్యూబ్ లో నెక్స్ట్ ఇంటెక్ కోసం ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేటట్టు వీడియోలు పెడుతున్నా, అంతా నడుస్తూనే ఉంది. అది కూడా బాగానే ఉంది. ఈ యాప్ లో ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత ఇట్లా జాల్వ్ వాళ్ళ దగ్గర నుంచి కొలాబరేషన్ కోసం ఏదో మెయిల్ వచ్చింది. మీకు ఆల్రెడీ తెలుసు నేనేం బక్వా స్పాన్సర్షిప్ లో ప్రమోషన్లు చేయను. ఓన్లీ నేను వాడే ప్రొడక్ట్స్ గానీ, నేను ట్రై చేసిన ప్రొడక్ట్స్ గానీ, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు వాడిన ప్రొడక్ట్స్ గానీ మొత్తం క్లియర్ గా రీసెర్చ్ చేసిన తర్వాతనే కొలాబరేట్ అవుతా. ఇదేముంది, ఈ జాల్వ్ మనం వాడేదే కదా రాబాయ్ అని చెప్పేసి కాల్ మాట్లాడినా. రెస్ట్ గా మీకు తెలుసు జాల్వ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మనం మీటప్లు చేసినాం. ఆఫ్లైన్ లో 500 మంది కంటే ఎక్కువ మంది నాకు గల్వనికి వచ్చారు. అదైతే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మై లైఫ్ అంట. నా కోసం పని మానుకొని 500 మంది వచ్చారు హైదరాబాద్ లో అండ్ బెంగళూరులో కూడా.
నెక్స్ట్ గా మన జాల్ దగ్గర నుంచి మన ఎంబీపీస్ కి ఫ్రీ ఫ్లైట్ టికెట్లు సెట్ చేసిన, ఐఫోన్లు, ఫ్రీ మొబైల్ ప్లాన్లు, స్కాలర్షిప్లు ఇట్లా కొలాబరేట్ అయ్యి మస్తు చేసినాం. నెక్స్ట్ కట్ టు 1 year ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మన 50-50 సిరీస్ స్టార్ట్ చేసిన, ఇది మీకు తెలుసు. ఇక మన ఇన్స్టాగ్రామ్ ని లింక్డ్ఇన్ తో రీప్లేస్ చేయాల్సిన టైం వచ్చేసింది. నాకు బోర్ కొట్టినప్పుడల్లా లింక్డ్ఇన్ ఓపెన్ చేసి నా ఫీడ్ చూస్తుండే. ఈ గ్యాప్ లో ఐ సా జాల్స్ ఇంటర్న్షిప్ పోస్ట్. సో ఆబ్వియస్లీ చూడంగానే అప్లై చేసేసి జాల్ లో మనకు తెలిసిన కాంటాక్ట్ ఒకరికి మెసేజ్ చేసిన, కనుక్కొని చెప్తానన్నాడు. బట్ అటే పోయిండు. రీజన్ వాళ్ళు ఇండియా నుంచి ఇంటర్న్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఫాలో అప్ చేసుకుంటా రోజు కెలుపుతూనే ఉండే. ఇదంతా మన 50-50 సిరీస్ నుంచి మీకు తెలుసు. ఈ గ్యాప్ లో టైం వేస్ట్ చేయకుండా మన పోర్ట్ఫోలియోలో ఇంక ఇంప్రూవ్మెంట్స్ చేస్తుండే, కేస్ స్టడీస్ కూడా రాస్తుండే, కేస్ స్టడీస్ ని ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేస్తుండే. ఆల్సో యూఎక్స్పీ కోర్సులు కూడా చేసుకుంటా కూర్చున్నాం. ఇక డే 13 రోజు వి మైట్ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ టుమారో అని చెప్పారు. ఇక టెన్షన్ స్టార్ట్ అయింది. 1 day గ్యాప్ లో నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా. మనమేమో ఇంకేం ప్రిపేర్ కాలేదు, రోజు అప్లికేషన్లు వేసుకుంటూ కూర్చుంటుండే. ఇక ఇంటర్వ్యూ అనగానే కుదిరిన దాంట్లో మస్తు ప్రిపేర్ అయినాక నెక్స్ట్ డే ఇంటర్వ్యూర్ అవైలబుల్ లేరు అని చెప్పింది. ఏంటి మమ్మీ ఎవడు వన్స్ ఫ్రీ అయిన తర్వాత సెట్ చేద్దామన్నారు. రీజన్ ఏంటి అంటే టైమ్ జోన్ డిఫరెన్స్. ఇప్పుడు అది ప్రాబ్లం. ఇక ఆల్మోస్ట్ 1.5 to 2 weeks తర్వాత మన కాల్ షెడ్యూల్ అయింది. ఈ గ్యాప్ లో మనకు వేరే స్క్రీనింగ్ కాల్స్, ఇంటర్వ్యూస్ కూడా నడుస్తుండే. ఇక మనకు జర బాగానే టైం దొరికింది కదా. ఈ గ్యాప్ లో కొంచెం బాగానే ప్రిపేర్ అయినా. ఇక ఇంటర్వ్యూ రోజు రానే వచ్చింది. ఇక ఆ రోజు కాల్ ఆ రోల్ నుంచి వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్, నా ప్రొఫైల్ ఏంటిది, నేను చేసిన ప్రీవియస్ వర్క్, నా పోర్ట్ఫోలియోలో ఉన్న కేస్ స్టడీస్, ఇదంతా డిస్కస్ చేసుకుంటూ కూర్చున్నాం. 3 రోజుల తర్వాత డిజైనర్ తో ఒక చిన్న కాల్ ఉండే. ఇక ఆ రోజు నా డిజైన్ నాలెడ్జ్ మీద చిన్న ఇంటర్వ్యూ ఉండే. ఇక ఆ ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ కి మనకి 50th డే రోజు. ఏంది 50th డే అంటే మనం అనుకున్న లాస్ట్ డే ఆఫ్ అవర్ 50-50 సిరీస్. ఆ రోజు మన ఫైనల్ ఇంటర్వ్యూ అయింది. అండ్ ఫైనల్లీ మనకి టెక్సస్ లో ఇంటర్న్షిప్ వచ్చింది. సో వీళ్ళకి ఎసెన్షియల్లీ 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి బెంగళూరులో ఉంది, ఒకటేమో టెక్సస్ లో ఉంది. ఇక ఇంటర్న్షిప్ రాగానే నెత్తి మీద నుంచి పెద్ద కొండ దింపినంత భారం పోయింది. అఫ్ కోర్స్ దిస్ ఇస్ స్టిల్ అన్ ఇంటర్న్షిప్, బట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం కాబట్టి ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ ఇక్కడ యూనివర్స్ కూడా ఫస్ట్ డే నుంచి కాకుండా 50th డే రోజు మనకి ఫైనల్ గా ఆఫర్ లెటర్ తెప్పించిందంటే విధి వైపరీత్యం. ఎనీవేస్ ఇక్కడ నా కేసులో రిఫరెన్స్ లో ఇంకా నెట్వర్క్ వర్కౌట్ అయింది. ఆల్రెడీ ఆ కంపెనీలో కొంతమంది టీం నాకు పరిచయం ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను రీచ్ అవుట్ అయ్యి ఇట్లా అప్లై చేసిన అని చెప్పేసి అక్కడ నుంచి కొంచెం ప్రాసెస్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి ట్రై చేసి. కాకపోతే పే అయితే ఫర్ అన్ ఇంటర్న్షిప్ చాలా 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 తక్కువ. లైక్ లిటరలీ 2 months లీవింగ్ ఎక్స్పెన్సెస్ కి సరిపోతుంది అంతే. టెక్సస్ బ్రాంచ్ గానీ రిమోట్ పొజిషన్ కాబట్టి పెద్ద ఖర్చు గురించి ఎక్కువ టెన్షన్ లేదు. ఫైనల్లీ ఇది ఒక చిన్న ఇంటర్న్షిప్ అయినా గానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మో. అట్లీస్ట్ వీఆర్ వర్కింగ్. కాకపోతే మన ఓపీటీ ఇంకా అప్రూవ్ కాలేదు. ప్రీమియం ప్రాసెసింగ్ కోసం $1,685 కూడా కట్టిన. మనకు వచ్చే పే తో పాటు $350 జోబ్ లెక్కించి తీసి ప్రీమియం ప్రాసెసింగ్ కి కట్టినాం. పే మొత్తం ఇండే పోయింది. బట్ టైం వేస్ట్ కావద్దు. మన చేతిలో ఆఫర్ లెటర్ వచ్చినా కానీ 25 రోజుల వరకు పని చేయకుండా కూర్చుని. బట్ ఇదేమో సమ్మర్ ఇంటర్న్షిప్ అయ్యే. కాకపోతే చూస్తుంటే సమ్మర్ అయిపోతుంది. సో ఇక ఆపర్చునిటీ పోయేటట్టే ఉంది. ఇక కట్టిన తప్పలేదు. బట్ ఇక్కడ నా దరిద్రం ఎట్లుందంటే నేను వికాస్ గారు ఇద్దరం సేమ్ అదే రోజు ఓపీటీకి అప్లై చేసిన. నేను వెయిట్ చేసి ఆల్మోస్ట్ ఒక 100 రోజుల తర్వాత ప్రీమియం ప్రాసెసింగ్ కట్టిన. వికాస్ గారు ఏం కట్టలేడు. బట్ మన దరిద్రం ఎట్లా ఏడిచిందంటే నా ఈఏడి కార్డు ఇంకా వికాస్ గారి ఈఏడి కార్డు సేమ్ అదే పోస్ట్ మ్యాన్ అదే టైం కి అదే వ్యాన్ లకెంచి దిగి ఆ 2 ఈఏడి కార్డులను తీసుకొచ్చి మా మెయిల్ బాక్స్ లో పెట్టేసి పోయి. సో అనవసరంగా $1,700 బొక్క పెట్టుకున్నా. అట్లా ఉంటది మన దరిద్రంతో. బట్ ఎనీవేస్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈ టైంలో మనం ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటాం. కాకపోతే ఇప్పటిదాకా హెచ్ఆర్ చెప్పింది ఏంటి అంటే మనకు ఓపీటీ లేట్ వచ్చింది కాబట్టి మనం లేట్ జాయిన్ అయినాం కాబట్టి ఇంటర్న్షిప్ పీరియడ్ కూడా 3 months నుంచి 2 months కి పడిపోయింది. సమ్వేర్ అరౌండ్ 2 months 5 days ఏమో ఉందంతే. బట్ స్టిల్ ఏదో ఒకటి యాక్చువల్లీ లైవ్ ప్రోడక్ట్ పైన ఇప్పుడు వర్క్ చేస్తా కాబట్టి సూపర్ హ్యాపీ. నెక్స్ట్ ఇక రెజ్యూమే అప్డేట్ చేయాలి, లింక్డ్ఇన్ యాడ్ చేయాలి, పోర్ట్ఫోలియో ఇంకేమన్నా ఉంటే అది యాడ్ చేయాలి. ఫుల్ టైం పక్కా కొట్టాల్సిందే. చూద్దాం ఏమైతుందో. అండ్ యా అంతే మరి. బై.